రోదే రోదే అని ఒక చిన్న పాప. బైబిల్లో అపోస్తల కార్యము 12వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఈ రీతిగా రాసి ఉంటుంది. రోదే అనే పేరుకు అర్థం గులాబీ పువ్వు. పేతుర్ని చెరసాల్లో వేసినప్పుడు హేరోదు రాజు ఆ సమయంలో పేతుర్ని హతమార్చాలని హేరోదు రాజు వాళ్ళు పన్నాంగం పన్ని ఉంటుంది అన్నమాట. ఆ సమయంలో సంఘమంతా కలిసి మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటారు. ఆ ప్రార్థనలో రోదే అనే చిన్న అమ్మాయి కూడా ఉంటుంది. అయితే చెరసాల్లోంచి పేతుర్ని దేవదూత విడిపించి బయటకు తీసుకొస్తారు. ఆ సమయంలో పేతురు గారు మరియమ్మ ఇంటికి వచ్చి డోర్ కొడతా ఉంటారు. అయితే వీళ్ళందరూ ప్రార్థనలో ఉంటారు. రోదేకి ఆ స్వరం వినిపిస్తుంది. పేతురు గారి స్వరం వినిపించి పేతురు వచ్చారని అక్కడ ఉన్న ప్రార్థించే ప్రతి ఒక్కరికి చెప్తే వారందరూ నమ్మరు. వాళ్ళకి హేళన చేస్తుంటారు. నీకైనా పిచ్చి పట్టిందా, వస్తే దేవదూత వస్తుంది, పేతురు రావడం ఏంది అని వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఒక చిన్న పాప రోదే విశ్వాసంలో చాలా నమ్మకం కలిగిన ఆమె ఆ స్వరం విని డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే పేతురు కనిపిస్తారు. వాళ్ళందరూ ఆశ్చర్యం గురవుతారు అన్నమాట. ఈ యొక్క సంఘటన అపోస్తల కార్యము 12వ అధ్యాయం 13 నుంచి 15 వరకు రాసి ఉంటుంది. ఈ యొక్క చిన్న పాప గురించి రోదే అనే చిన్న అమ్మాయి ఏ రీతిగా సంతోషం కలిగి జీవించగలిగిందో, సంతోషంగా దేవుని స్వరం విని ఆనందించగలిగిందో, అందరినీ సంతోషంగా నడిపించగలిగిందో, దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆయన స్వరం విని సంతోషాన్ని వెదజల్లాలని దేవుడు కోరుకున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.